తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి అందరికీ కూడి చేరి వచ్చిన సహోదరులకు అందరికీ పరిశుద్ధులకి దేవుని ప్రియులందరికీ ఈ ఒక సంధ్యా వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా యథావిధిగా మనం ధ్యానిస్తున్న కొరింథీ ధ్యానము దాదాపు 7వ అధ్యాయంలో 11 వచనాల దాకా మనం చూసాము. ఈరోజు 12వ వచనం నుండి మనము చూస్తాము. ఏమంటే ఇంచుమించు దీనికి ఒక వివాహం గురించిన ఒక వాళ్ళకి ఇద్దరి మధ్య జరిగే ఒక భార్య భర్త మధ్య సరిగా ఒక సంభాషణ ఇది. దీని కొన్ని వాక్యాలు మనకు సరిగా ఉండకపోతే ఆత్మీయ రీతిగా ఎత్తుకున్నాం. ఆత్మీయ విషయానికి ఏమి సందర్భం వస్తుందో అలాంటి వాక్యం ఏర్పరచుకున్నాము. అయితే మీరు దీన్ని గమనించాలా సోదరు. ఈరోజు కూడా 1 కొరింథీ 7:12 చూసినప్పుడు ఏముంది? ప్రభు కాదు నేను తక్కిన వారితో చెప్పున్నదేమనగా, నీ సహోదరునికైనను ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలు అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఎంత మంచి విషయం చూడండి. ప్రభు కాదు నేనే తక్కిన వారికి చెప్పున్నది ఏమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెని పరిత్యజింపకూడదు. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారంటే, ప్రభు కాదు నేనే తగిన వారికి అంటే తక్కిన వారికి అని ఎందుకు ఇలా చెప్తున్నా? ఎవరు ఆ తక్కిన వారు అని చూసినప్పుడు అన్ని అంటే విశ్వాసు కాదు, అంటే ఏం చేసేవాళ్ళు అన్ని జాతి నుండి వచ్చిన వాళ్ళు, అలాంటి అదే కొత్తగా విశ్వాసంలోనికి వేసినందు అంగీకరించిన వాళ్ళు, అదే వాళ్ళే తక్కిన వారు అంటారు. ఎందుకంటే అంతకుముందు యూదులకు మాత్రమే ఉంది ఒక విశ్వాసం ఉండింది. ఈయన కూడా ఎక్కడ వచ్చాడు? యూదులకే వచ్చారు, తన నశించిన ఇజ్రాయేల్ ఎత్తిగా వచ్చారు. అయితే కొంతకాలం తర్వాత ఏమైంది? అదే చెప్తున్నారు. అప్పుడు పౌలు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చారు కదా, అందుకు చెప్తున్నారు తక్కిన వారంటే ఎవరో కాదు, కొత్తగా వచ్చిన విశ్వాసులు, కొత్తగా యేసును అంగీకరించిన వారు. దాని గురించి ఇక్కడ అంటే కొత్తగా యేసుని అంగీకరించిన వాళ్ళ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు ఈ యొక్క విషయం గురించి యేసు ప్రభు ఎందుకు మాట్లాడలేదు అన్నప్పుడు, యేసు ప్రభు ప్రారంభం చేసింది ఎక్కడనే ఇజ్రాయేల్ యూదులకు మాత్రమే ప్రారంభించారు. ఇంకొకటి ఏమంటే ఆయన స్వల్పంగా 3.5 సంవత్సరంలో ఆయన సేవ ఏమైపోయింది? ముగిసిపోయింది, వెంటనే త్వరగా ముగిసిపోయింది. ఇంకొకటి ఏమంటే యేసు ప్రభు ఉన్నంత వరకు అన్యులకు ఏం రాలేదు, సువార్త అనేది వెళ్ళాల. అయితే ఈయన ఎందుకు మాట్లాడతారంటే, యేసు ప్రభు సువార్త అనేది ఇజ్రాయెల్కి మాత్రం నిర్ణయించబడింది, ప్రభు ఉన్న వరకు. అయితే ప్రభు వెళ్ళిన కొంతకాలం తర్వాత ఏమైంది? అది అన్యులకి వెళ్ళేటప్పటికి ఎవరు వచ్చేసారు? సేవకుడుగా పౌలు గారు వచ్చేసారు. పౌలుకి వచ్చినప్పుడు ఇప్పుడు నూతనంగా వచ్చిన వాళ్ళు ఏమైనారు? విశ్వాసంలో వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడు చాలా చాలా వాళ్ళు ఎవరు అన్ని జాతి నుండి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు యేసు ప్రభు విశ్వాసానికి వచ్చారు, ఆ నూతన గొప్ప ఒక స్వార్థకి వచ్చారు. అందువలన ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఏమై ఉన్నారు? ఆయన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలాంటి ఒక పరిస్థితి చేయాలా? ఇప్పుడు నేను వివాహం చేసుకొని వచ్చాను, ఇప్పుడు ఆమెను ఏం చేయాలా అన్నప్పుడు ఇది ఒక పరిస్థితి మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, అప్పుడే ఇది ప్రారంభమై వచ్చే కొత్తలో, అందుకే ఏం చెప్తున్నా, అప్పుడు అలాంటి కాలం కొత్త ఒక విశ్వాసానికి అంగీకరించారు. అయితే ఏమైంది? ఇది కొత్త విశ్వాసం వచ్చిన తర్వాత అలాంటి సహోదరులకు చెప్పే ఒక ఏమైంది బుద్ధి మాటలు ఇవి. ఏమంటే ఒక సహోదరుని ఒక భార్య అవిశ్వాసం ఉండిన ఎడల అవిశ్వాసమైన ఆ సహోదరుని ఆయనతో కలిసి ఆమె ఉండేటికి ఇష్టపడితే ఏం చేయకూడదు? ఆమెని పరిత్యజింపకూడదు, ఆమెని విడనాడకూడదు, తోసివేయకూడదు. అప్పుడు ఆదివారం రాసి ఇచ్చారు కదా మోషే ద్వారా, అలాంటిది ఏం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అన్నప్పుడు, అప్పుడే ఒక
ఆ ఒక వాక్ గురించిన ఘనమైన కార్యాన్ని ప్రభువు చెప్పింది, దేవుడు చెప్పారు కదా, వాళ్ళకి ఏం చేశారు? వాళ్ళకి ఆశీర్వదించారు. వాడిని అన్నిటికంటే ఘనమైన కార్యం. ఆ ఘనమైన కార్యానికి ఎంత గొప్ప విలువ అనేది ఎప్పుడు దాకా తెలియదు, అప్పుడు దాకా తెలియదు. ఇక్కడి నుండి ఏం చేస్తాడు ప్రభు దాన్ని? అందుకే అంటాడు, దేవుడు ఏర్పరిచిన మనుషులు ఏం చేయకూడదు, వాళ్ళని విడదీయకూడదు అంటారు. అప్పుడు అంతవరకు ఈ చది అడుగుతారు కొందరు, అప్పుడు ఆయన మోసం ఇచ్చారు కదా అంటే, అప్పుడు మీ హృదయ కఠినంతో ఏం చేశారు? ఆయన అలాగే ఇచ్చారు. కానీ అయితే దేవుడు ఆదిలో ఏర్పరిచింది ఎలాగ ఏర్పరిచారు? వాళ్ళని వాళ్ళు ఏకముగా ఉండాలని ఏర్పరిచింది. అది చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ కూడా. అందువలన వివాహమైన ఘనమైన కార్యాన్ని నిలుపుటకు, స్థాపించుట కొరకు ఆయన చెప్తున్నాడు. అలాగే సలహా ఇస్తున్నాడు. ఎవరైనా మీరు నూతనంగా వచ్చి ఉండొచ్చు, విశ్వాసం అంగీకరించవచ్చు. అయితే ఆమె ఉండాలని ఇష్టపడిన తర్వాత ఆమెని తోసివేయకూడదు, ఆమెని విడనాడకూడదు, ఆమె ఏం చేయకూడదు, ఆమెని విడవకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, రోమ 12:18 చూసినప్పుడు, సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఏం చేయమన్నారు? సఖ్యమైతే అంటే మీరు వీలైన మట్టుకు అందరితో ఎలా చేయాలి? మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. అందరితో మీరు సమాధానంగా ఉండాలని దేవుడు ఏర్పాటు. ఇదిదా ఏర్పరిచింది. అందుకే ఏం చేయకూడదు మీరు ఎడబాటుని. అది దేవునికి ఇష్టం లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రారంభంలో ఈ కాలంలో ఇప్పుడు కాదు, అప్పుడు ప్రారంభం 1వ శతాబ్దిలో ఏమే ఫస్ట్ ఇదే ప్రభు అయిన 100 సంవత్సరం కాల అప్పుడే ఈ యొక్క పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడే కొత్తమది ఏముంది సంఘంలో ఏమొచ్చింది? అప్పటికే విభేదాలు ప్లస్ అక్కడ ఇంకొకటి ఏమొచ్చిందంటే అప్పుడే ఆ ఫస్ట్ మ్యారేజ్ ఏమంటుంది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటాం కదా. అంతవరకు యూదులే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఏమైంది? ఒక బయట నుండి విశ్వాసం వచ్చిన వాడు ఇప్పుడు ఏం రాయి ఇక్కడ చెప్పబడింది కదా, ఏం చెప్తారు? మీరు సత్యస్వాదం విన్న తర్వాత విశ్వాసి ఏమి ఉండాలా? తోడు ఉండాలా అని ఉంది. అప్పుడు అవిశ్వాసం ఏం చేయలేడు. అప్పుడు ఏమైపోయింది? అదే ఇక్కడ చూస్తున్నాం. 2 తిమోతి 2:22 చూస్తే కూడా 2 తిమోతి 2:22 నీవు యవ్వనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అదిదా నువ్వు ఎలా చేయాలి? నువ్వా ఏం చేయాలంటే ప్రశ్న చెప్తున్నాడు. నీవు యవ్వనేచ్చుల నుండి పారిపోము. అంటే ఏమి? ఈ యవ్వన వయసులో అనేక ఆశ ఇచ్చలు వస్తాయి, అనేక ఆలోచనలు వస్తాయి. అయితే ఏం చేయాలి? వాటి నుండి పారిపోవాలి. ఎందుకు? దాన్ని వదులుకోవాలా. అలాంటిది పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమైపోతామో? ప్రభువునకు దాసుడుగా ప్రియుల దేవుని ప్రభువునందు ఒక మంచి ఐక్యత కలిగిన వాళ్ళకి ఉండలేము. పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. అప్పుడు ఏమో మీకు పవిత్ర హృదయం అంటే ప్రార్థన ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూసారా? అలాంటి పరిస్థితి ఉంటే ఏం చేయలేము, ఎడబాటు రాదు. సమాధానము, నీతి ఎంత బాగుంది కదా. నీతి, సమాధానము, ప్రేమయు, నీతియు, విశ్వాసమును, ప్రేమయు, సమాధానమును వెంటాడము. చూసారా ఎంత చక్కగా ఉంచాడు? నీతి, ప్రేమ, సమాధానం వెంటాడు అంటుంది. ఇది ఉంటే ఎడబాటు వస్తుందా? ప్రేమ ఉంటే ఎడబాటు వస్తుందా? సమాధానం ఉంటే ఎడబాటు వస్తుందా? రాదు కదా. అదే చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. యాకోబు 3:18 కూడా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. నీతి ఫలము
సమాధానము ఉమ్, చేయు వారికి ఉమ్. సమాధానమందు విత్తబడును. అదిదా ఆ నీతి ఫలం అనేది ఏమంది? సమాధానము చేయు వారికి సమాధానమందు సమాధానమందు విత్తపడును. ఎవరైతే, అందుకే ప్రభు చక్కగా చెప్పేశారు, ఎంత చక్కగా చెప్పారు, సమాధాన పరిచేవారు ధన్యులు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడదు. అప్పుడు చూడండి, ఇక సమాధాన పరిస్తే కుమారులు అయిపోతాం. మన సమాధాన రాజ్యంలో ఏముంది? వాళ్ళకి పాలు పంపు అయిపోతుంది, హక్కు కల్పిస్తున్నాడు దేవుడికి. అందుకే ఈయన చెప్పేది ఏమి? సమాధానము నీతి ఫలము ఆ, సమాధానము చేయు వారికి సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. సమాధానం విత్తపడుతుందంట. అప్పుడు సమాధానం చేయకపోతే, అన్యాయం చేస్తే, దుష్టకార్యం చేస్తే, ఎడబాటు చేస్తే, ఒకరినొకరు విరోధంగా పుట్టిస్తే, అప్పుడు నీకేం చేయబడుతుంది? చూడండి, ఎంత సమాధానం విత్తువారికి సమాధానం ఏం చేయబడుతుందంట? సమాధానం చేయవారికి సమాధానం విత్తపడుతుందంట. అప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అలా ఉండేటప్పుడు ఎడబాటు ఏం రాదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మీరు ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పున్నది ఏమనగా, ఏ సహోదరునైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయి ఇష్టపడిన ఎడల అతడు ఆమెని పరిదేజింపకూడదు. ఎంత బాగా చెప్తాడు. ఎప్పుడు సమాధానం లేకపోతే ఏమైపోతుంది? ప్రేమ లేకపోతే ఏమైపోతుంది? నీతి లేకపోతే ఏమైపోతుంది? అన్నీ పోతుంది, ఎడబాటు వచ్చేస్తుంది. అప్పుడు ఇద్దరు ఏముండాలా? నీతి ఉండాలా, ప్రేమ ఉండాలా, సమాధానం ఉండాలా. సమాధానం చేయవారికి సమాధానం విత్తపడుతుందంట. సమాధానం చేస్తే కదా, ఎవరో ఒకరు సమాధానం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మధ్యలో వచ్చే సమాధానం ఇచ్చేస్తాడు. ఇద్దరికి సమాధానం చేయనంటే అది చెప్తాడు ఇక్కడ. బాగా గమనించాలి మనము. అక్కడ ఆ ఫస్ట్ జనరేషన్లో ఎంత ప్రాబ్లం. ఫస్ట్ నూతన విశ్వాసానికి వచ్చిన వాళ్ళు ఎంత శ్రమ. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో వాళ్ళు ఇది ఉండేది. ఇప్పుడు నూతనంగా యేసుప్రభు చెప్పిన ఆ ఒక సువార్తలు వచ్చినప్పుడు ఎంత అందరికీ ఎలా కలుగుతుంది? తన ఇంటిలో, సమాజంలో, సహోదరుల మధ్య, ఫ్రెండ్స్లో ఎలా ఉంటుంది? ఒక నూతన, ఈరోజు ఇంత శతాబ్ది అయిపోయి 21st 21 శతాబ్దిలో ఉన్న ఇప్పుడు మనకేముంది? ఇప్పుడు కూడా ఇంకా ప్రాబ్లం ఉంది. అప్పుడు ఫస్ట్ ఎంత సమస్య వచ్చి ఉంటుంది ఈ వాక్యం, ఈ యొక్క బోధ గురించి. అందుకే ఆయన ఎంతగా చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, పౌలు గారు నిజంగా గ్రేట్. చూడండి, మళ్ళా 13వ వచనము. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ నిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. ఇక్కడ పురుషునికి చెప్పారు, అక్కడ స్త్రీకి చెప్పారు. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. ఎంత బాగా చెప్పారు కదా. ఎందుకు ఇలా సహోదరులారా పౌలు ఎందుకు ఇలాంటి ఒక మాటలని మనకి ఎత్తి చెప్తారంటే, ఎందుకంటే ఈ మొదటి శతాబ్దం, ఒక శతాబ్దం జరిగిన ఆ విషయాన్ని ఉంది చాలా చాలా కష్టమైన సమయం అది. అప్పుడు విశ్వాసానికి రాకముందుపే ఏమై ఉంటారు? తిరుమణమైన వాళ్ళ గురించి, వివాహమైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. విశ్వాసానికి రాకముందుపే ఏమై ఉన్నారు? వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్గా ఉన్నాడు, ఒక కుటుంబస్తుడిగా ఉన్నాడు, వివాహమై ఉన్నాడు. అతని లేదా వివాహమైన స్త్రీనే కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరో కొత్తగా విశ్వాసం వచ్చేసారు. వచ్చిన వాళ్ళకి మాట్లాడేది ఏమని? మీరు ఇలాంటి పని చేయకూడదు. ఒక అవిశ్వాసైన సహోదరుడు ఉన్నా, ఒక భర్త ఉన్నా మీరేం చేయకూడదు? ఆయన్ని ఏం చేయకూడదు? పరిత్యజింపకూడదు అని పౌలు చెప్తారు. ఎందుకు చెప్తారు అన్నప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ ఏమైపోయింది? వివాహ బంధంలో ఉన్నారు. ఇప్పుడు నూతనమైన విశ్వాసం వచ్చిన విశ్వాసం ఏం చెప్పలా? మన ప్రభు అయిన విశ్వాసం కానీ, తండ్రి అయిన దేవుడు చూపిన విశ్వాసం ఏం చెప్పలా? ఎవరిని ఏం చేయకూడదు ఉంది? విడదీయకూడదు ఉంది. అదే ఆదిలో చెప్పిన విషయాన్ని మళ్ళీ ఆయన గుర్తు చేస్తున్నాడు. అప్పుడు మీరు ఎలా చేస్తారు? అలా చూసినప్పుడు ఏమంటే ఇక్కడ ఒక్కొక్క మనిషిలో కూడా ఆధ్యాత్మిక విషయం ఏం చేయాలంట? పెరగాల. పెరిగితే ఏం రాదు? ఆత్మీయమైన విషయం పెరిగితే ఏం రాదు? ఎడబాటు మనస్పర్ధ రాదు. ఆత్మీయత లేకపోతే శరీరానుసారంగా ఉంటే ఏమొస్తుంది? మ్యాచింగ్ ఉండదు,
మనిషి మ్యాచ్ ఉండదు, మనసు మ్యాచ్ ఉండదు, డ్రెస్ మ్యాచ్ ఉండదు. అయితే ఆత్మీయమైన విషయం ఉంటే ఇదంతా ఏం లేదు. పై వస్త్రము గొప్పది కాదు, మాటలు గొప్పది కాదు, అందం గొప్పది కాదు. ఎప్పుడో ఆత్మీయమైన విషయంలో ఉంటే, ఆత్మీయమైన ఎదిగుంటే చదువు గొప్ప కాదు, ధనము గొప్ప కాదు, ఏది గొప్ప కాదు. అయితే ఏమీ లేకపోతే లోకంలో ఉన్నట్టుగా అన్నీ ఏమి వచ్చేస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి వాళ్ళు కూడా ఏమంటే చూడండి, తీతు పత్రిక 2:4-5 చూసినప్పుడు, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అలాగునని వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. ఎంత చక్కగా చెప్తా చూడండి. ఒక ఎడబాటు ఎందుకు మనసు వస్తుందంటే ఏమేమి ఇచ్చినాడు ఆయన. ఒక స్త్రీ అంటే ఎలా ఉండాలి? ఒక కుటుంబాన్ని నడిపేవాళ్ళు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారును. ఫస్ట్ 10 చెప్పారు. ప్రేమించి వారును యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, ఫస్ట్ లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, లోబడి ప్రేమించి స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును ఇంట ఉండి పని చేయవారు మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. చూసారా, 7 విషయం చెప్తున్నారు అక్కడ. ఇంట ఉండి ఒకటి, పని చేయవారు ఒకటి, 2 కలిపి చెప్తున్నారు అక్కడ. అయితే మనం వేరే తీసుకోవాలా. ఇంట ఉండి పని చేయవారు. ఈరోజు ఎక్కడ ప్రేమ ఎక్కడ ఉంది? లోబడి దగ్గర ఉంది. ఎంత బాగుంది చూడండి. ఇదంతా లేకపోతే ఏమొచ్చేస్తుంది? ఎడబాటు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రేమ ఉంటే, పవిత్రం ఉంటే, ఇంట్లో ఉండి పని చేసేవారు ఉంటే, ఇచ్చిన పనిని చేర్చే ఉంటే, పిల్లల్ని పురుషుని ఏం చేయాలంట? ప్రేమించే ఇద్దరిని ఏం చేయాలంట? ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి చూస్తున్నాం కదా. ఇది దేవుని బిడ్డలకు చెప్తున్నారు. అదే ఇవంతా పవిత్రాల్లో ఉండి బుద్ధి చెప్పుచు ఎంత బాగా చెప్తా చూడండి ఆయన. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేయడానికి అలాంటి ఎప్పుడైతే ఇవంతా లేదు, దేవుడిని గుణాదిశ్యము లేదో, దేవుడు ఆత్మీయమైన గుణము లేదో, అప్పుడు అన్నీ వచ్చేస్తుంది. నువ్వు ఎంత నేనెంత వచ్చేస్తుంది. ఎప్పుడు దేవుని గుణం వచ్చేస్తుంది అప్పుడేం రాదు. ఎడబాటు మాటలు రాదు, అసమాధాన మాటలు రావు, అసమాధాన ఆలోచన రావు. దేవుని ప్రేమ ఉంటే అదే చెప్తున్నాడు. ఆయన ఉండి ఇష్టపడినలా ఉండాలి. కొలసి 4:5 కూడా, కొలసి పత్రిక 4:5. కొలసి 4:5. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఏమంట? సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఈ రోజు సంగముటికి వెలుపల కాదు, సంఘములో లోపల వారికి ఏం లేదట. జ్ఞానం ఏం చేయలేకపోతున్నారు, నచ్చుకోలేకపోతున్నారు. సంఘంలో వెలుపటి వారికి ఎవరు ఎడలా? అన్నిలు ఎడలా. అన్నిలు చూసి ఏమనాలంట? ప్రభు దినంలో వచ్చి ఏం చేస్తారంట? వాళ్ళు దేవుని
సంఘంలో వెళ్ళిపట్టు వారు ఎట్లా ఎలా జ్ఞానము నడుచుకొని అంటారు. సంఘం లోపల వరకు ఈ రోజు ఏం లేదు, లోపల వారికి జ్ఞానంగా నడుచుకోలేకపోతున్నారు పరిస్థితి. అప్పుడు ఎంత పరిస్థితి ఉంది ఆ రోజు చూడండి. ఆ రోజు అక్కడ పౌలు గారు ఎదుర్కొన్న ఒక పరిస్థితి ఎలాంటిది, ఎంత జ్ఞానంతో ఆయన, ఎంత వివేకంతో చక్కగా ఆయన దాన్ని ఏం చేస్తున్నాడు, వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఆది నుండి అలవాటు అయిపోయినారు. ఏమంటే వెంటనే ఏం చేసేసేది, విడాకులు పంపించేసేది, తరిమేసేది. మోస ఇచ్చేసినారు కదా. అప్పుడు ఎంతకాలం అలాంటివి జరిగింది. యేసు ప్రభు వచ్చే వరకు, యేసు ప్రభు వచ్చి పలికే వరకు, చెప్పే వరకు ఎంతగా చెప్తాడు ఆయన. అదే ఇక్కడ కూడా ఈయన గుర్తు చేసేది. ఫిలిప్పీ పత్రిక 4:9 కూడా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అదిగా అప్పుడు చాలు ఎంత బాగా చెప్తారు చూడండి. మీరు నా యందు ఉన్నట్టు ఏమి వింటిరో, ఏం చేశాం మనము? మీరు విశ్వాసించిన ప్రతి విశ్వాసమందు పెరిగిన ప్రతి విశ్వాసి ఏమైనాడు చెప్పండి. మరియు మీరు నా వలన ఏది నేర్చుకున్నాం మనము ఇంతవరకు. మనము మన జీవితంలో యేసుక్రీస్తు దగ్గర వచ్చినప్పుడు ఆయన బోధించిన బోధన ఏం నేర్చుకున్నామంటే ఏం చేయాలా? దాంట్లో ఏం చేయాలా? అంగీకరించి ప్రాక్టీస్ చేసి ఉండాలి, జీవించి ఉండాలా, నిలిచి ఉండాలా. ఇప్పుడు మన ఎత్తుకుపోయి పిల్లవాడిని ఎత్తుకొని మంచి కాన్వర్ట్లు వేస్తాము. వేసినంత మాత్రం ఆ పిల్లవాడు అట్టే ఉండి సరిపోతుందా? ఏమవ్వాలి? రోజు ఏమవ్వాలి? అక్కడ ఉండే చెప్పే ప్రతి పాఠాలు ఏం చేయాలా? అంతే కదా. ఏం తల్లిదండ్రులకు అన్నీ రాదా? రాదా? ఏబిసి రాదా? ఎక్కడ దానికంటూ ఒక ప్లేస్ ఉంది. అక్కడ పోయి ఏం చేయాలి? వాళ్ళని ఎత్తుకుపోయేసి మనకు వచ్చు. అయితే వాళ్ళు చెప్తే వింటారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఈ ఉపాధ్యాయుల పేరు వాళ్ళకి, అది స్కూల్ అని పేరు, అది నేర్పే. అలాగే యేసు ప్రభు మన జీవితంలో వచ్చిన తర్వాత మనకు తెలియని జ్ఞానము, మనకు తెలియని విశ్వాసము, మన ఎరిగిన దేవుని ఎరగలేదు మనము. ఆ దేవుని ప్రణాళిక తెలీదు. ఆయన నేర్పించేది చెప్తున్నాడు. నా ఎద్దకు వచ్చి మీరు ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏది వింటిరో, ఏమి నాలో ఉంది. నాయన ఏముంది? ప్రభుడు సర్వం ఉంది. ఏమండి? కలిగి ఉన్నవి యావత్తును ఆయన లేకుండా ఏం చేయలేదు. ఆయన నిమిత్తమును, ఆయన కొరకును, ఆయన ద్వారా ఏం చేయబడింది? కలిగింది ఉంది కదా. నా యందు ఏది మీరు ఉంది ఏమంట? నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఎంత బాగా చెప్తుంది. అట్టి వాటిని ఏదో కాదు. అయ్యో నాకు తెలియదు ప్రభా, వినలేదు ప్రభా, చూడలేదు ప్రభా కాదు. విన్నట్టు ఏందో, విశ్వసించిందేమో, చూసిందేమో, నేర్చుకునేదేమో వాటిని చేస్తే అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండు. ఎప్పుడు మీరు విన్న వాటిని, విశ్వసించిన వాటిని, నేర్చుకున్న వాటి చేయకపోతే ఏముండదు. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండు. ఎప్పుడు ఉంటాడు? మనం అన్ని చేస్తే. ఏమి మీరు విన్నారో, ఏమి విశ్వసించారో, ఏమి నేర్చుకున్నారో వాటిని చేయాలా? మీరు చేయాలా? చేసినప్పుడు ఆయన సమాధానకర్త దేవుడు మన తోడే ఉంటాడు. ఏమి మనం నేర్చుకుని చేయలేదని ఇప్పుడు పాఠాలు వెళ్తున్నాడు. ఆడ పోయి ఏమి నేర్చుకున్నాడో వాడిని ఎగ్జామ్ రాయాలి. రాసినప్పుడే కదా అదర్ ఏమవుతాడు, ఇంకా ఫర్దర్ ఇంకొక స్టెప్ వెళ్ళగలుగుతాడు. ఇంకా పై చదువుకి వెళ్ళగలుగుతాడు. లేదు నేర్చుకునేది నేను ఏమి వినలేదు, నేర్చుకోలేదంటే వేస్ట్ అంటారు. వేస్ట్ సార్, మీ వాడు వేస్ట్ సార్, శుద్ధ వేస్ట్. ఏమంటే ఎన్నిసార్లు చెప్పినాను వినడు, వింటేనే దాన్ని మెమరీలో పెట్టుకోడు, దాన్ని రాయడు. ఏం చేయాలి సార్? ఇక్కడ తీసుకోపోండి అంటారు. అప్పుడు ఏం చేయాలా? విన్న వాటిని ఏం చేయాలి? విశ్వసించి ఏం చేయాలా? రాయాలా. ఇక్కడ ఏమంటే మీరు ఏది వింటారో, ఏది నేర్చుకున్నారో వాళ్ళు ఏం చేయాలా? వాటిని చేయుడు అంతే. అప్పుడు
మీరు చేసినప్పుడు ఎవరు తోడుంటారు? సమాధానకర్తయగు దేవుడు ఉమ్. మీకు తోడేయుండును. ఇప్పుడు అక్కడేమో కూర్చొని ఆ రోజు ప్రత్యేకించి భాగము అన్నిటికైనా ఘనమైనదని చెప్పి 1000 మంది పిలిచి కూర్చోపెట్టి వాళ్ళకి వాగ్దానం వీళ్ళకి వాగ్దానం వాళ్ళది రొప్పించి వీళ్ళది రొప్పించి చదువుకొని కష్టములు ఎందు దుఃఖములు ఎందు నష్టములు ఎందు సమస్తములందు తోడు నీడగా మరణం వరకు ఎడబాయినని తీర్మానం చేసేసి మరలా పోయి ఎడబాటంటే మీకు నాకు పొత్తు కుదరలేదంటే ఎప్పుడు ఎప్పుడు అయిపోయి ఉండాలా? ఇదేనా మనం నేర్చుకున్న సత్యం? ఇదేనా? అది చెప్తున్నాడు. మనం నేర్చుకున్నది అదేనా? మనం విన్నది అదేనా? మనం చేసేది అదేనా? అప్పుడు ఎక్కడ సమాధానం దేవుడు మన తోడే ఉంటారు. అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఏం మాత్రం ఏం చేయకూడదు. ఏర్పరిచిన దేవుడు ఏర్పరిచిన పరిత్యజించకూడదు, తోచివేయకూడదు, వదిలివేయకూడదు, విడనాడకూడదు. కూడదు కూడదు కూడదు. ఎప్పుడైతే అది చేస్తారో అప్పుడు సమాధాన దేవుడు మీతో ఉంటాడు. ఎప్పుడైతే మీరు చేయలేదో అప్పుడు సమాధాన దేవుడు మీతో ఉండడు. ఆయన లేకపోతే మీలో బుద్ధి గుణం లేకపోతే ఆయన ఎట్లా ఉంటాడు? ఆయనకు సంబంధించిన అన్ని మనం ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఆయనకు సంబంధించి ఏం నేను పట్టించుకోను, నేను పాటించును, నేను క్లాస్ టీచర్ మరి వచ్చి బోధించి వెళ్ళిపోతానంటే ఎట్లా సాధ్యం? ఇది అసాధ్యమైనది. సాధ్యం అంటే నువ్వు క్లాస్ టీచర్ కాదు, మాస్టర్కు తగిన ఆ గురువు తగిన శిష్యుడిగా ఉండాలా. అదిదా ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తారు. యాకోబు ఏం చెప్పారు? 3:18 అదే కదా చదివింది. అది కదా ఫిలిప్పి చదివింది 4:9. ఓకే 13 అయిపోయినాయి కదా. ఓకే చాలు. ఇప్పుడు 14 వచనంకి వస్తాం. 1 కొరింథీ 7:14 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలు అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఎందుకండి ఈ మాట గురించి, ఈ వచనములో ఎందుకు పవిత్రత గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు అని చూసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏమంటే, ఇందాక చెప్పాను కదా, కొత్తగా ఆది సంఘంలో కొత్తగా వచ్చిన విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు వివాహం చేసుకున్నా ఉండవచ్చు, కొత్తగా వచ్చి వివాహం చేసుకుంటారు అనుకోండి. అలాంటి వాళ్ళు అప్పుడు వరకు యూదుల్లో ఒక ఆచారం ఏమంటే, ఒక పద్ధతి ఏమంటే, యూదుల్లో ఉంటే యూదులు ఏం చేసుకోవాలా? వివాహం చేసుకునే పద్ధతి ఎప్పుడు నిండేది, ఆది నుండి అట్టే పెట్టారు. ఒకసారి ఎక్కడో బానిసగా పోయినప్పుడు ఏమైనారు కొందరు, ఎజ్రా నిగమ కాలంలో అలా చేసినప్పుడు ఎజ్రా వచ్చి దాన్ని వేడుకొని ఏం చేసేస్తారు, వాళ్ళని విడదీసి పంపించేస్తారు. అయితే తర్వాత ఎక్కడ ఒక సమస్య రాల. అయితే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఒక అన్యుడైన విశ్వాసి వస్తాడు, కొంతకాలం కొన్ని ఏళ్ళ తర్వాత విశ్వాసంలో ఉండి ఇక్కడే కొంతకాలం తర్వాత మారు మనసు పొంది ఈయనతో పాటు సేవ చేస్తూ అక్కడ ఉన్న యూదురాల్ని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న యూదులకు అది ఏమాత్రము ఆ ఒక వివాహం పరిశుద్ధమైనదిగా చూడరు, వాళ్ళకి పుట్టిన బిడ్డలను పరిశుద్ధంగా చూడరు. ఎందుకు? వాళ్ళకి అంతవరకు వాళ్ళకి ఆచారం ఏమి, అన్యులతో ఏమి ఉండకూడదని ఉంది, అన్యులతో భుజింపనకూడదని ఉంది వాళ్ళకి, అన్యులతో ఏమాత్రం వాళ్ళకి ముట్టకూడకూడదు ఉంది. అప్పుడు ఆ ఒక ఇదిలో వచ్చేసినారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ప్రభు ఒక నూతనమైన ఒక సత్య బోధ సువార్త వచ్చిందో అప్పుడు ఏమైపోయింది, మార్చేస్తున్నారు. ఇది ఎవరికి తెలీదు, యూదులకు తెలియదు. అయితే ఇక్కడ జరిగిన వివాహం ఉందే, నూతనంగా వచ్చిన విశ్వాసి వివాహం చేసుకున్నాడే, ఈ వివాహాన్ని వాళ్ళు పరిశుద్ధ వివాహంగా ఏం చేయరు, అంగీకరించరు. వాళ్ళని మాట్లాడేది ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళు చూసేది ఒక రకంగా మాట్లాడతారు. సేమ్ వాళ్ళు పిల్లలు పుట్టినా ఆ పిల్లల్ని కూడా అలాగే చూడడం మొదలు పెట్టారు. అది పవిత్రమైన పిల్లలు కారు. ఇక్కడ ఈ పెద్ద సమస్య అయిపోయింది పౌలు గారికి. అప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎత్తుకొని వాక్యంని ఇక్కడ ఆ విషయాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ద్వారా ఏమైపడుతున్నారు, మీరు
పరిశుద్ధపరచబడుతున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. అప్పుడు వరకు వాళ్ళు పరిశుద్ధపరిచేది ఏ రీతిగా ఉండింది? ఆదిలో బలి అర్పణ చేత. ఆదిలో ఏముండింది? వాళ్ళు అన్నిటికీ ఏం చేయాలి? ఎత్తుకుపోయే పుట్టిన వెంటనే ఎత్తుకొని పోయాడు. ఏం చేయాలి? 8వ రోజు ఏం చేయాలా? సున్నతి చేయాలా, నామకరణ చేయాలా, ఎంతో ఆచారం ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకేం లేదు. విశ్వాసం ద్వారా ఇప్పుడు వీళ్ళకి ఈ విశ్వాసం ద్వారా అనే విషయాన్ని ఏం చేయలేకపోతున్నారు. ఆ ఉన్న ఇజ్రాయేలు ఆ యూదులు ఏం చేయలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. అందువల్లనే ఎందుకప్ప ఈ మాటలు రాశారు చూసినప్పుడు, చరిత్రలో రాసి చూసినప్పుడు అలా నూతనంగా వచ్చి విశ్వాసం ఉండే వాళ్ళకి అప్పుడు ఏముంది? ఇప్పుడు పౌలు గారు సువార్త చెప్తారు. ఏం చెప్తారు? విశ్వాస అయ్యి 5 ఏళ్ళు జీవిస్తున్నాడు, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒక సందర్భం వచ్చింది. అప్పుడు ఏమంటారు? మీరు విశ్వాసి అయినారు, దేవుణ్ణి పిలుపులో ఉన్నారు, మీరు విశ్వాసనే ఏం చేయాలని ఉంది వాక్యము. విశ్వాసనే బాగా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ ఊరికి పోలేడు, తన సొంత జనం ఏం చేయలేడు, వివాహం చేయలేడు. ఇప్పుడు ఇక్కడ విశ్వాసిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న విశ్వాసం ఏం చేస్తాడు? అక్కడ అలా జరిగింది. ఆ యూదుల్లో పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఆ మత బోధకులు, ఆ మత పెద్దలు, వీళ్ళంతా చాలా వ్యతిరేకంగా దీన్ని తుణీకరించిన మొదలు పెట్టారు, మాట్లాడడం మొదలు పెట్టారు. ఇది పవిత్రమైన వివాహం బంధం కాదు, ఈ పిల్లలు పవిత్రులు కాదు. అప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అన్నప్పుడు ఇప్పుడు వచ్చింది. ఒకరి విశ్వాసం ఉంటే చాలు ఏమైపడుతున్నారు? వాళ్ళు పవిత్రపరచబడతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న విశ్వాసము ఇద్దరు ఏక శరీరముగా ఉంది. అది చెప్తున్నాడు. వాళ్ళు కలిసి జీవిస్తారు కాబట్టి పిల్లలు ఏమవుతారు? వాళ్ళు పవిత్రులే. అలాగే అవిశ్వాసి అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రుల ఇందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు. ఎందుకు ఈ మాట పవిత్రులు రాశారంటే అదిదా. అప్పుడు వాళ్ళు ఆ తప్పైన ఏం చేశారు? ఆలోచన పెట్టి ఉన్నారు. తప్పైన ఒక సిద్ధాంతం కలిగి ఉన్నారు వాళ్ళు. అప్పుడు వరకు వాళ్ళు విశ్వాసంలోనికి రాలా. విశ్వాసం వచ్చిన వానికి వాళ్ళు ఎలా కనపడుతున్నారు? తప్పైన వాళ్ళు కనపడుతున్నారు, అపవిత్రులుగా ఉన్నారు. అదే పౌలు ఒక మాట చెప్తారు కదా, మేము నశించుచున్న వారికిను నశించే వారికి ఇద్దరికి ఏమి మా బోధ ఎలా ఉందంట? రక్షించబడే వారికి అది ఎలా ఉంది? సువాసనగా ఉందంట. రక్షింపబడలేని అది ఎలా ఉండేది? అది వేరే సువాసనగా ఉందంట, స్వార్థ. అదే ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఆ ఒక కాల పరిస్థితిలో పౌలు చెప్పే ఒక బోధ ఒక బుద్ధి మాటలు ఏమంటే, ఎవరైతే విశ్వాసంలో ఉన్న భార్య ఉందో ఆయన అవిశ్వాసం ఉన్నా కూడా ఈ విశ్వాస చేత ఏం చేయబడుతున్నాడు? పవిత్రపడుతున్నాడు. అలాగే పురుషుడు కూడా విశ్వాసిగా ఉండి ఆమె అవిశ్వాసి ఉన్నా కూడా ఆయన ద్వారా ఆమె ఏం పడుతుంది? పవిత్రాలుగా చేయండి. అలాగే వాళ్ళ పిల్లలు ఏం చేయబడతారు? పవిత్రులైనారని ఆ సంగతి అయితే మాట్లాడుతున్నాడు. మనకైతే ఇప్పుడు అర్థం కాదు. ఇది ఆ కాలంలో జరిగిన అలాంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది. ఏందబ్బా పవిత్రత గురించి పిల్లలు ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే, ఆ కాలంలో ప్రారంభంలో అలాంటి పరిస్థితి వాళ్ళు చూసేదే తప్పుగా చూస్తారంట. ఒక వేసి పిల్లల్లాగా చూస్తారంట వాళ్ళు. మీరు సరైన వివాహం కాదు, అది ఘనమైనది కాదు. అయితే ప్రభు ఏం చేశారు? వివాహాన్ని ఏం చేశారు? ఘనమైనదిగా ఆశీర్వదించేశాడు. అదే ఇక్కడ చూస్తున్నాం. ఎఫెసీ 5:3 చూసినప్పుడు, ఎఫెసీ రాసిన పత్రిక 5:3 చూస్తే, పరిశుద్ధుడా 5:3 ఎఫెసీ 5:3 మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. అదిదా. ఎప్పుడైతే దేవుళ్ళు ఏం చేశారు? పవిత్రులుగా చేశారు. ఆయన కుమారుని ఒక రథం ద్వారా మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ఆయన విశ్వాసం చేత ఏం చేశారు? మన నీతి మంతులుగాను పవిత్రులుగా చేసేసారు. మనం ఏం చేయకూడదు అలాంటి వాటిని. మళ్ళా అది చెప్తున్నాడు, మీరు ఏం చేయకూడదు? మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. అదిదా పవిత్రులకి, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎప్పుడైతే నిన్ను పవిత్రపరిచారో, దేవుడు పరిశుద్ధపరిచారో,
నీతిమంతులుగా తీర్చుకున్నారో ఏం చేయకూడదు? అపవిత్రమైన విషయాన్ని ఏం చేయకూడదు? ఎత్తకూడదు. వీటి పేరైనను ఎత్తకూడదు. ఇప్పుడు ఎత్తకూడదు అంటే అది ఎక్కడ నుండి ఎవరు ఎత్తకూడదు? హృదయంలో ఉండాలా, తలంపులో ఉండాలా. అది గురించి ఎత్తకూడదని. అక్కడ లేకపోతే ఇక్కడ వచ్చేస్తుంది. ఎక్కడ ఉండాలి ఫస్ట్? అది హృదయంలో ఉండాలా. అందుకే ప్రభు మధ్యలో చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అక్కడ పెట్టుకోవాలి. నేను యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడాను, యేసు ప్రభు రక్తం నన్ను నీతి మంత్రులుగా తీర్చింది, నేను అపవిత్రమైన వాటి విరోధమా దేవుని వాక్యాన్ని విరోధం ఏమీ నేను చేయననే చేయాలి. మనము తీర్మానించుకోవాలి. ప్రభు నువ్వు ఎలా కోరుకున్నావో, తండ్రి నువ్వు ఎలా ఇష్టపడావో అలాగే నాకు సహాయం ఈ వేడుకున్నప్పుడే అవుతుంది. వాటి పేరైనా మేము చేయకూడదు, ఉందే ఎత్తకూడదు. ఇదిదా పవిత్రులకి, ఇదే పరిశుద్ధులకు తగిన, అదిదా పరిశుద్ధులకు తగిన మాటలు మాట్లాడాలా, పరిశుద్ధులకు తగిన విశ్వాసం విశ్వసించాలా, పరిశుద్ధి తగినది ఆలోచించాలా. అప్పుడు లేకపోతే మాటలు, ఆలోచన, మాట ఇదంతా లేకపోతే ఎలా నువ్వు పవిత్రం అవుతావు? వాళ్ళు చెప్పారని మనం చెప్పవచ్చా? వాళ్ళు చేశారని మనం చేయవచ్చా? వాళ్ళు చూపారని మనం చూపొచ్చా? అది తగదు. నువ్వెవరు? నువ్వు దేవుని పరిశుద్ధుడివి. అదే మీరు పరిశుద్ధికి తగిన వారుగా ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు. అవిశ్వాసమైన మాటలు మాట్లాడకూడదు. అవిశ్వాసమైన క్రియలు మనం చెప్పకూడదు. ఎందుకో? నువ్వు పవిత్రపరిచిన దానికి గుర్తుగా ఉండాలి కదా, మాదిరి ఉండాలి కదా. మళ్ళీ నువ్వు అపవిత్రమైన మాటలు ఎలా వస్తుంది నీకు? అవిశ్వాసమైన మాటలు ఎందుకు వస్తుంది? ఎగ్జాంపుల్ కూడా ఎలా చెప్తావు? అవిశ్వాసమైన ఎగ్జామ్ ఏం చేయకూడదు, చెప్పకూడదు. ఎంత బాగా చెప్తారు చూసావా? యెషయా 62:12 చూసినప్పుడు కూడా, యెషయా గ్రంథము 62:12. యెషయా 62:12 పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. చూసారా ఎంత బాగా చెప్తారు చూడు. ఏమంట? వాళ్ళు పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. ఇదే మనకు పేరు. మనకేం పేరు పెట్టారు? యెహోవా విమోచించిన వారు మనము, యెహోవా పరిశుద్ధపరచబడిన వారు మనము. ఇది మనకు గుర్తుందా? ఆదిలో ప్రవచనంగా రాసి పెట్టారు. యెహోవా ఏం చేశారు? ప్రతి జనం ఏం చేయబోతారు? ఒక రోజు పవిత్రపరిచిపోతాడు. ప్రతి దినాన్ని ఏం చేయబోతాడు? ఒకడు విమోచించిపోతున్నాడు. మనకు ముందుగా దొరికింది. మనకు ఆ దేవుడి కృప, దయ, మన స్తోత్రం కలగాలని వేడుకోవాలి. దేవుడు నిజంగా ఆశ్చర్యము. ఇంత ఘోరమైన కాలంలో మనకి ఏం దొరికింది? అక్కడ విమోచన దొరికింది, పవిత్రత దొరికింది. దొరికిందా? ఏమంటున్నారు? పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా విమోచించిన వారు, యెహోవా పరిశుద్ధపరిచిన వారు, పరిశుద్ధపరిచిన ప్రజలు. దేవుడే పరిశుద్ధపరిచిన వాళ్ళ అందరూ చెప్తే మన ఎవరికి ఏం బాధ? దేవుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆ కాలంలో ఒక గర్వము. ఎవరికి? యూదులకి, ఇజ్రాయేల్కి ఏమే? మనమే దేవుని బిడ్డలు, మనమే దేవుని బిడ్డలు అని ఒక పెద్ద ఏముంది వాళ్ళకి? గర్వము. అయితే ఇప్పుడు ఏమైంది అంతా? అదే యేసు ప్రభు వచ్చి ఏం చేసేసారు? ఆయన శిష్యుల ద్వారా ఏం చేశారు? సర్వలోకానికి ఏం చేసేసారు? రక్షణ అనే వరాన్ని, రక్షణ అనే కృపని అందరికి ఏం చేశారు? అనుగ్రహించేశాడు. ఎవరు ప్రభు నామములో ప్రార్థించారో వాడు ఏం చేయబడతాడో? రక్షింపబడతాడు. ప్రభుని ఎవరు విశ్వసిస్తారు ఏం చేయబడతాడో? నీతిమంతుడు తీర్చబడతాడు. అది గొప్ప విషయం. ఎవరైతే తండ్రిని కలిగి ఉన్నాడో వాళ్ళు ఏం చేయబడతారో? సర్వసత్యంలో ఎంపిక చేయబడతారు. అంతే. ఒక్కొక్క స్టేజ్ ఉంది. ఎల్కేజీ నుండి హయ్యర్ పిహెచ్డి వరకు, ఉన్నత స్టేజ్ వరకు ఉంది. ఒక్కొక్కటి ఉంది. మనకిచ్చింది పిహెచ్డి దాకా ఇచ్చేశారు. ఎంత గొప్ప విషయం కదా. ఇంకా ఎంతో మంది ఎల్కేజీలు ఉన్నారు, 5th ఉన్నారు, 10th ఉన్నారు, ఇంటర్లో ఉన్నారు, డిగ్రీలో ఉన్నారు. మన ఎండింగ్ అయిపోయినాయి. సోదరి ఎంత ధన్యులమో అదా చూడాలి మనము. 1 తిమోతి 2:15 1 తిమోతి 2:15 అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును.
ప్రభు పెట్టిన గొప్ప విషయం చూడండి, ఏమంట, ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి. ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వస్థ బుద్ధి. ఒక విశ్వాసుడైన భార్యకి సరే, విశ్వాస అయిన సరే, ఇద్దరికి ఏముండాల? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇది ఎవరు పెట్టింది? దేవుడు పెట్టిన ప్లాన్ ఇది. ఏ వివాహం దేవుడు ఏర్పరిచి ఎప్పుడు ఆశీర్వదిస్తారో, జతపరుస్తాడో అప్పుడు వాళ్ళకి ఏముండాల? దేవుని బిడ్డలు ఏముండాల? విశ్వాస, ప్రేమ, పవిత్రత, నిలకడగా ఉండి పిల్లలను కని పెంచితే ఏముంది వాళ్ళకి? రక్షింపబడను. ఇదిదా దేవుడు పెట్టింది. వాళ్ళు అన్ని జాతిలో వచ్చారు రక్షింపడంటే అక్కడ అలాంటి అపోక అయిపోయింది. ఆ పిల్లలు పవిత్రులు కాదంటే ఒక చోట ప్రభు ఏం చెప్తారు? పిల్లల్ని వచ్చిన ఆటంకం చేసి ఏం చెప్తారు? పిల్లల్ని ఎదిగి రానివ్వండి, వాళ్ళు ఇట్టివారిది ఏముంది అంటారు. ఆ ఇట్టివారి అంటే చిన్న చిన్న పిల్లలు దేవుడు రాని ఉంటారని ఆ మనసు, ఆ యథార్థమైన ఒక ఏమి కపటం లేని మనసు, ఆ మనసుని ప్రేమిస్తాడు. అదిదా తండ్రికి ఇష్టం, ప్రభుకి ఇష్టం. ఆ మనసు, ఆ పవిత్ర యథార్థమైన మనసు కావాలా, కపటం లేనిది కావాలా. అదిదా మనం ప్రభుని ఎప్పుడు అడిగి పొందుకోవాలా. అదిదా. అందుకే ఆ కాలంలో అందుకే వాళ్ళ అపవాళ్ళు అలాంటి మాట్లాడదు. అవిశ్వాస అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసరాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేనిలా మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అందుకే ఈ మాట చెప్పారు. ఎందుకు పవిత్రతకు మాట్లాడారంటే ఆ కాలంలో సిచ్యువేషన్ అలా ఉంది. అక్కడ అవి ఏ భాగమైనా వాళ్ళు అంగీకరించలేదు, ఏ పిల్లలు అంగీకరించరు. అయితే ప్రభు ఏం చెప్పారు? ఆయనలో విశ్వాసం ఉంచే వారికి ఏముంది? అన్నీ పవిత్రమే కదా. అయితే మనం చూడవచ్చు. తర్వాత చూసినప్పుడు 15వ వచనం ఏముంది? 1 కొరింథీ 7:15. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. చూసారా? అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. అదే మనం చూడు. ఎందుకు ఒక వివాహం అనేది ఒక పవిత్రమైన బంధముగా దేవుడు ఏర్పరిచారు కదా. అయితే వాడిని చివరి దాకా ఆ దంపతులు ఏం చేయాలి? ఆ పవిత్రమైన బంధాన్ని కాపాడుకోవాలా. కాపాడుకోకపోతే ఇది ఎవరి బాధ్యత? ఇరువురిది బాధ్యత. అది చెప్తున్నాడు. ఎప్పుడు వివాహం ఒక పవిత్రమైన బంధం దేవుడు ఏర్పరిచారు. అయితే అది చివరి దాకా వాటిని భద్రపరుచుకొని కాపాడుకునేది ఒక దంపతి యొక్క బాధ్యత. అయితే విశ్వాస అయిన ఒక పురుషుడు అవిశ్వాసైన భార్యని విడిచిపోవాలని ఆమె మనసు పడి ఆమె కోరినట్లా ఏం చేయవచ్చు? విడిచిపోంటాడు. అయితే అది ఆ రీతిగానే విశ్వాస అయిన ఒక భార్య అవిశ్వాసైన భర్తను ఆయన విడిచిపోవాలని కోరుకున్నప్పుడు విడిచిపోవచ్చు. ఎందుకు ఇలా చెప్తారంటే ఇలాంటి ఒక ఇక్కటైన సందర్భంలో ఎందుకు ఇలా మాట్లాడానంటే, ఎందుకంటే అందరూ సమాధానంగా ఉండేట్టుగా దేవుడు ఏర్పరిచారు. అయితే వీళ్ళిద్దరు ఏం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ఇద్దరు ఏం లేదు, ఇద్దరులో ఒకటే మనసు నెమ్మది, ఇది ఒక తీర్మానం లేదు, వాళ్ళు ఏక మనసు లేదు. అదే మేము చెప్పాలి. ఏక భావము, ఏక మనసు లేదు. ఏక మనసు ఉండాలి కదా, ఏక భావం ఉండాలి కదా, అప్పుడే కదా ఏదైనా నిలబడేది. అయితే దేవుడు ఏర్పరిచిందేమో చాలా ఉన్నతంగా దీన్ని ఒక పవిత్ర బంధం ఏర్పరిచి, అయితే వీటిని కాపాడుకునేది వీళ్ళ బాధ్యత. ఇచ్చేశారు. ఇద్దరిని మీరు ఒకరినొకరిని అర్థం చేసుకుని ఒకరినొకరిని ఏం చేయండి, ఎడబాయకుండా ఉన్న ఏర్పరిచి ఇచ్చారు. అయితే మీరేం చేయాలి? వాటిని ఎడబాటుని ఏం చేయకూడదు, కాపాడుకోవాలా. కాపాడుకుంటే కదా. కాపాడుకోకపోతే దుష్టుడు ఏమవుతాడు? అదే చెప్తున్నాడు. అయితే ఇలాంటి సందర్భం కూడా పౌలు చక్కగా ఒక ఆలోచన ఇస్తారు. అయితే ఎందుకు ఇలా అంటే, మీరు ఎందుకు అలా పరిస్థితి అంటే, అక్కడ రోజు ఇద్దరి మధ్య అసమాధానాలు, అది బయట అందరికీ తెలిసేట గొడవలు, ఆ పరిస్థితి వచ్చింది అక్కడ.
ఆ పరిస్థితి వచ్చిన వల్ల ఎందుకు ఇలాంటి పరిస్థితి? మీరు ఏం చేయవచ్చు? ఇద్దరు ఒక ఆయన విశ్వాసి ఉన్నాడు, ఒక ఆమె అవిశ్వాసిగా ఉంది. ఆమె విశ్వాసంగా ఉంది, ఆయన అవిశ్వాసంగా ఉన్నాడు. అప్పుడు ఇద్దరి మధ్య ఏం లేదు సమాధానం. అప్పుడు ఇద్దరు విషయంలో కూడా ఏమి ఆ బంధంలో నిలిచి ఉండాల. లేదంటే ఒకటి భక్తి ఉంది, ఒకటికి ప్రార్థన ఉంది, ఒకటికి వేరే భక్తి వేరే విశ్వాసం వేరే ఉంది. ఏం చేయాలప్పుడు? అదిదా ఇక్కడ చూసినప్పుడు ఎంత చక్కగా ఆయన చెప్తారు చూడండి. రోమా 15:13 చెప్పినప్పుడు, రోమా 15:13 13 రోమా 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. అదేదా ఇప్పుడు సమస్త ఆనందముతోను సమాధానముతోను నింపునుగాక. ఇప్పుడు సమస్త విధమైన ఏం లేదు. ఆడేమంటున్నాడు మరి పైన చదవండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, ఇప్పుడు దేవుని యొక్క పవిత్ర శక్తి ఉండాలి. ఆ ఉండి విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు. ఎలాంటి నిరీక్షణ ఉండాలంట? విస్తారమైన నిరీక్షణ, నమ్మకం ఉండాలా. నమ్మకం లేని ఒక మనిషి మీద ఒక మనిషి నమ్మకం లేకపోతే ఏం చేయలేము. ఇద్దరి మధ్య ఏముండదు, ఫ్రెండ్షిప్ కొనసాగదు. ఇద్దరికి ఏముండాలా? అండర్స్టాండింగ్ ఉండాలా. ఇప్పుడు మన గురువు గారు మన సమస్తం చేయవాడు, మనకి ఏముంది? ఇప్పుడు విశ్వాసత నమ్మకం ఉంది. ఆ నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేము. ఆయన ఎడల మనము ప్రార్థించలేము, ఆయన మాట వినలేము. ఆయన మనకు ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము? ఎంత బాగుంది ఆయన. మీరు ఎంత విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు, విస్తారమైన నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. అప్పుడు మీకు విస్తారమైన ఏముంటే ఏమొస్తుందంట? నిరీక్షణ. విస్తారమైన నిరీక్షణ ఉంటే అప్పుడు విస్తారమైన నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా నీకు విస్తారమైన నిరీక్షణ ఉండాల. ఎలాగైనా రక్షించేవాడు, ఎలాగైనా విమోచించేవాడు, ఎలాగైనా కాపాడేవాడు, ఎలాగైనా పోషించేవాడు, ఎలాగైనా మనల్ని జీవింపు చేయవాడు ఎవరు? అది ఇజ్రాయేల్ చూడండి. వెళ్తున్నారు. ఇప్పుడు మనకైనా ఒక ముందర మార్గం ఉంటే పర్వాలేదు. పోయి నిలబడిపోయినారు సముద్రము మధ్యలో ఎట్టపోయేది. ఏమి ఒట్టి చేతిలో ఉన్నామా నీతి కొట్టుకుపోయేదానికి? ఏమి ఉంది చేతులంతా? తమ సమస్త అంతకాలం సంపాదించిన అన్ని ఏముంది వాళ్ళ చేతిలో? ఇప్పుడు ఒట్టి చేతులు ఉంటేనే అది ఈత కొట్టుకుపోవచ్చు. అన్నీ ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. ఎట్లప్పా? ఏమీ ఆధారం లేదు. అయితే ఎవరి మీద ఆధారం ఉంది? నమ్మకం ఉంది దేవుడు. అదితా మోసే చెప్తున్నాడు, మీరు భయపడకూడదు, మీరు ఏం చేయండి? దేవుడిని మహిమని చూడండి, విశ్వాసించండి, నమ్మండి, అంతే. ఇంకా నన్ను చూస్తావు చెయ్యి ఎత్తన్నాడు. ఏమైపోయింది? సముద్రం ఏమైపోయింది వాళ్ళ ముందర? 2 పాయలు. అప్పుడు ఎంత గొప్ప నిరీక్షణ ఉండాలి ఆ సేవకుడికి, అక్కడ ఉన్న ఆ నీతిమంతులకి ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి. ఏ సోర్స్ లేదు. ఇప్పుడు మరి టెక్నాలజీ కాదు, ట్యాంకర్ లారీ వచ్చి పడవ వచ్చి ఎక్కించుకుపోయేదాని కాడ. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి కదా సౌకర్యము. టక్కున ఒక పెద్ద పడవ వచ్చేది ఎక్కించుకుపోయినాము. అప్పుడు ఏముంది ఆడ? ఏమి లేవు. ఆయన ఎక్కించుకుపోయేది ఒక్కరైతురా 30 లక్షల మంది వాళ్ళ మట్టుకు ఇంకా ఆవులు ఉన్నాయి, పశువులు ఇంకా ఎన్ని ఉన్నాయో అమ్మో. అప్పుడు ఎలా పరిస్థితి? అదిదా అప్పుడు ఏం చేసేదా? దేవుడిని నిలుచుకొని చూశారు వాళ్ళు. ఆ ఎరుగ గోడను కూడా చుట్టూ వచ్చారు, రోజు తిరిగారు. ఆ రోజు 7 సార్లు తిరిగారు. దేవుడు చెప్పింది అంతే. మీరు ఏం చేయండి? శుధిస్తూ ఉండండి, మీలో ఉన్న బుర్రను వాయిద్యం ఏం చేయండి? బూరలు ఊదండి, అంతే. ఏమైపోయింది అది? అంతే. ఆయన ఎదుట ఏమైపోయింది? అది కూలిపోయింది, అంతే. ఏమన్నా గడపరెత్తుకొని రండి, మీరు ఒక్కొక్కరు నిలుచుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పొడవు అని చెప్పారా? ఏం చెప్పాలా? ముందు ఎవరు పంపించండి, యుద్ధ వీరులంతా వెనకాలపోండి. ముందర ఎవరు ఉండాలా? యాజకులు, స్తుతించేవాళ్ళు, కీర్తించేవాళ్ళు ముందర ఉండండి, అంతే. మీరు పాడండి చాలు. అది ఎంత గొప్ప మహిమ.
ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యము. ఏమీ లేదు, వాళ్ళకి ఏం ఆధారం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారు? నిరీక్షణ గల దేవుడిని ఏం చేశారు? సంపూర్ణమైన నిరీక్షణ ఉంచారు. అందువల్ల వాళ్ళు ఏం చెప్తారు అక్కడ? నిరీక్షణ గలవారు అగుటకు, నిరీక్షణ గలవారు అగుటకు, విస్తారమైన నిరీక్షణ గలవారు అగుటకు, విస్తారమైన నిరీక్షణ గలవారు అగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. అప్పుడు మనకి నిరీక్షణ నమ్మకం ఉండాలా. అప్పుడు మన విశ్వాసం నింపుతా. విశ్వాసం కర్త ఆయన మనల్ని నింపుతాడు. మనం విశ్వసించాలా. ఎంత గొప్ప పని కదా. అయితే మనం గమనించాలా. ఎక్కడ చదివాం? రోమ 15 చదివినావు. 1 కొరింథీ 14:33. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. ఏమంట? అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అప్పుడు అల్లరి జరిగే చోట ఎవరు ఉంటారు? మనకి ఆన్సర్ వస్తుంది చూడండి. సమాధానంగా కర్త అయినా అప్పుడు అల్లరి జరుగుతుందంటే అక్కడ ఎవరు ఉంటారు? దుష్టుడు ఉంటాడు. దుష్ట మనసు అది. అల్లరికి ఆయన కాదు కర్త. అల్లరికి వేరేవాడు ఉన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎవరు ఎక్కడ అది మ్యాచ్ అయిపోతుంది. అల్లరికి కర్త కాదు ఆయన. దేని కర్త? ఆయన అప్పుడు నువ్వు సమాధానాన్ని ఏం చేయము. అందుకే అంటే అది అనేక చోట్ల మీరు సమాధానాన్ని వెంటాడండి, సమాధానాన్ని విడవకండి, సమాధానాన్ని వెంటాడి ప్రేమించండి, సమాధానాన్ని పట్టుకోనండి. ఎందుకు? ఆయన సమాధాన కర్త. ఆయన సమాధానం కావాలంటే నువ్వు సమాధానం వెంటాడాలా. అల్లరితో పోయి వెంటాడలేము, వాదనతో వెంటాడలేము, వాక్వాదంతో చేయలేము. అదంతా ఆయనకి ఇష్టం కాదు. ఆయనది కాదు అది. వాక్వాదము, అల్లరి, ఇదంతా ఆయన. అది చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తుంది. మరి చదవండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదండి. అప్పుడు ఏం చేయమంటారు ఇక్కడ? మీరు సమాధానాన్ని వెంటాడాల. ఆ పవిత్ర బంధాన్ని ఇద్దరు ఏం చేయాల? ఇద్దరిలో ఒక జీవించాలని ఒక ఆసక్తి ఉండాల, ఆతృత ఉండాల. ఇద్దరు లేకపోతే వెళ్ళిపోమంటారు. అంతే. వద్దు. ఇష్టం లేకపోతే ఎందుకు మీరు కష్టపడాలా? ఎందుకు అలా హింస పొందాలి? ఎందుకు వద్దు అండి. అది చెప్తున్నారు ఇక్కడ. ఎఫెసీ 2:4. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ 2:4. ఎట్లనగా 2:4 ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మనమే ఉచితమైన కృప చేత రక్షింపడి ఉన్నాం. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రేమ కలిగి దయ కలిగి ఉండాలి కదా. మనకు ఉచితంగా దొరికింది కదా. మనం సంపాదించలే. అదేమైంది? దేవుడు ఉచితంగా మనకి ఏం చేశారు? ఇచ్చారు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఇచ్చిన తర్వాత వాటిని మనం కూడా ఇవ్వాలి కదా అందరికీ. మీరు ఏమి పొందినారో అది చెప్తాం. మీరు ఉచితంగా పొందితే ఉచితంగా ఏం చేయండి? ఇమ్మంటుంది కదా వాక్యము. అప్పుడు రక్షణ ఉచితంగా పొందాము, దయ ఉచితంగా పొందాము, దేవుని అనుగ్రహం ఉచితంగా పొందాము. మనం చేయాలా? అందరికి అలాగే కృప దయ చూపాలా, ప్రేమించాలా, రక్షించాలా. అలాగే ఆయన ఎలా రక్షించారు మనల్ని, మనం రక్షించాలా. ఎంత బాగా చెప్పింది చూడండి. మీరు ఏమంట?
ఆయనను దేవుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కరుణా సంపూర్ణై ఉండి మనము మన అపరాధముల చేత ఆ, చచ్చిన వారమై ఉండినప్పుడు మన అపరాధం చేసి చచ్చిన వారై చచ్చి శవమై ఉన్నాం, అలాంటి ఉన్నప్పుడు మనల్ని సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఎలాంటి ప్రేమ? మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూసారా, మనం బ్రతికించినాడు మహాప్రేమ చేత. అయితే మనం కొంత ప్రేమించేదానికి ఆలోచిస్తారు. దంపతులకి ఏమి ఉండాల? ముఖ్యంగా ప్రేమ ఉండాల. మహాప్రేమ దొరికిందే, మీరు కొంత ప్రేమ చూపలేరా? ఎంత ఉంది చూడండి. మహాప్రేమతో ప్రేమించబడ్డాం, అయితే కొంత ప్రేమ చూపడానికి బాధ. అది దేవుని వాక్యం. నేను అందుకే యేసు ప్రభు చక్కగా చెప్పేశారు. ఆ బంధాన్ని అపోస్తలుడు పౌలు ఇంకా చక్కగా చెప్తున్నారు. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మీరేం చేయండి, ఒకరినొకరిని. పురుషుడు తన భార్యను ప్రేమించి. ఇది ఎవరికి సాధ్యంగా ఉందంట? ఎవరికి మ్యాచ్ ఉంది? క్రీస్తుకి సంఘమును. ఎంత పొందిక, ఎంత 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 ఒక ఏం చేశారా? ఒక కంపేర్ చేశారు చూడండి, పొందుపరిచారు చూడండి. నిజంగానే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు, క్రీస్తు సంఘమును పోషించి కాపాడినట్లు, క్రీస్తు సంఘమునికి దయ చూపినట్లు, క్రీస్తు సంఘమును విమోచించినట్లు ఎంత పని ఉంది చూడండి. క్రీస్తు సంఘముని ఆదుకొని అభిషేకించినట్లు ఎన్ని ఉన్నది. అలాగే అంటుంది. అలాగే ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని ఏం చేయమంటుంది? పోషించి కాపాడాలా, రక్షించాలా, విడిపించాలా, భద్రపరచాలా, ఆదుకోవాలా. అది ఇప్పుడు ఈ ప్రేమ లేని వాడిని ఏమైపోయింది? వాళ్ళకి మహాప్రేమ చేత ప్రేమించబడి మనము కొంచెం ప్రేమను చూపకపోతే ఎడపాటు వచ్చేస్తుంది. అదే ఇక్కడ చూస్తున్నాము. చెప్పేసి 2:4 కదా అదే. తర్వాత 1 కొరింథీ 7:16 వచనము. 1 కొరింథీ 7:16. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించడమో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించడమో లేదో నీకేమి తెలియను? చూసారా? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుదువో లేదో నీకు ఏమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుదువో లేదో నీకు ఏమి తెలియదు. ఎందుకు క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు అన్నప్పుడు, ఈ యొక్క వచనము ఒక నమ్మకం లేని, ఒక విశ్వాసం లేని ఒకరితో వివాహం చేసిన ఒకరికి రాయబడింది. విశ్వాసం లేని ఒకరి వివాహం చేస్తారు కదా, వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఎందుకు ఇలా చెప్పేటప్పుడు విశ్వాసం లేని ఒకరిని ఒక భార్య భర్త అయినారు వాళ్ళు. అయితే ఏం చెప్తున్నాడు? మా మార్పు అనేది ఎప్పటికైనా ఏమంట మనిషికి రావచ్చు. మార్పు అనేది కలుగుతుంది. ఎలా కలుగుతుంది అన్నప్పుడు, ఈ యొక్క దంపతుల్లో ఎవరైనా ఒకరు మంచి విశ్వాసము, మంచి క్రైస్తవ ఒక జీవితము, ఆ క్రీస్తులో ఉన్న ఆ అడుగుజాడలను ఆ ఒక జీవితాన్ని జీవించినప్పుడు, ఆ విశ్వాసం లేని ఆయనకి ఈయన వల్ల ఏమవుతుందంట? ఒక నమ్మకం పుట్టించడానికి అవుతుందంట. ఎందుకంటే ఈయనలో ఉన్న ఆ విశ్వాసత, ఆ క్రీస్తు ఒక జీవితం, ఆ అడుగుజాడలు, ఆ క్రీస్తు మార్గంలో నడిచినప్పుడు ఆటోమేటిక్గా ఆయన బోధించే పని లేదంట. బోధించకుండా ఏమవుతున్నారంట? విశ్వాసానికి రావచ్చంట. ఒకటి. రెండో చూసినప్పుడు, ఒక వివాహ బంధం అనేది ఒక పవిత్రమైన ఒక దేవుడు ఏర్పరిచిన భాగ్యమని ఎంచుకోవాలంట దంపతులు. అప్పుడు విశ్వాసికి కానీ ఓర్పు, విశ్వాసం లేని ఎడల ప్రేమ ఈ బయలుపరిచినప్పుడు, బయలుపరిచేదానికే మిమ్మల్ని పిలిచినాడంట. అందుకే పిలిచాడంట. ఏం చేయడానికి పిలిచారు మన క్రైస్తవులుగా? విశ్వాసం లేని వారికి విశ్వాసం చూపించాలంట, విశ్వాసం లేని వాళ్ళు ఓర్పు చూపించాలంట, విశ్వాసం లేని వాళ్ళు ప్రేమ చూపించాలంట. అందుకే అంటే ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చూపించారు భూమిలో? అనేకులకి ప్రేమ ఉందా? విశ్వాసత ఉందా? సత్యం ఉందా? ఆయన ఏం చెప్పారు? ఆయన ఏం చేశారు? అందరికీ
ఏం చేశారు? పిలిచి చూపించారు. ఆయన చూపించి చూపించారు, వాళ్ళకి నేర్పించారు, వాళ్ళని విశ్వసింపించేశారు, వాళ్ళని తీర్మానింపించేశారు, వాళ్ళనే దానికి సాక్షిగా నిలబెట్టేశారు. ఇదంతా ఎవరు చేసిన పని? ఇప్పుడు అదంతా ఎవరిలో ఉండింది? అలాగే ఒక ప్రతి విశ్వాసి అయిన భర్త కానీ భార్య కానీ ఆ ప్రభువు నందు ఉన్న ఆ బాధ్యత, ఆ ఒక బంధాన్ని అది గొప్ప బాధ్యతగా ఎంచుకొని దంపతులు ఎవరో ఒకరికైనా మంచి విశ్వాసత, మంచి ఓర్పు, సహనము, ప్రేమ అని వాళ్ళు ఎప్పుడైతే ఆయనకి చూపుతారో అప్పుడు ఆయన ఆటోమేటిక్ ఏం చేయంట? విశ్వాసం, నమ్మకము ఆటోమేటిక్గా వాళ్ళు ఏమంట? మార్పు కలుగుతుందంట. మార్పు కలిగి వాళ్ళని ఈడుస్తుందంట. అది ఏం చేసింది? ఒకటి యేసు ప్రభులో ఉన్న విశ్వాసము ఏం చేసింది? అపోస్తుల్ని మార్చింది, రక్షణలోకి అందుకే ప్రభు ఒక మాట అంటారు కదా, మనం ఆకర్షించింది. ఏమంటే తండ్రి ఆకర్షించకపోతే ఎవడు నా సన్నిధికి రాలేడు. ఎందుకు రాలేడంటే యేసు ప్రభులో ఏముంది? ఆకర్షణ ఉంది. ఏముంది ఆకర్షణ? నీతి, న్యాయము, సత్యము, పరిశుద్ధత, జ్ఞానము, వివేకము, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర ఏది కోసం అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆ ఒక నీతి. అందుకంటారు ప్రభు దగ్గర వచ్చేమో, ప్రభు అని ఎవరి గురించి నీకేం లేదు, మొహమాటం లేదంటారు. ప్రభు ఆయన మనుషులకి ఏముంది? ఈరోజు అన్నిటికీ ఏముంది? మొహమాటమే. ఎక్కడికి పొమ్మంటే ఎక్కడ అడగమంటే మొహమాట. అయితే ప్రభుకి ఏం లేదు, ఎవరి గురించి ఏం లేదు, మొహమాటమే లేదు. ఎందుకో? ఎదుటి వ్యక్తిని ఏం చేసేవాడు ఆయన? గ్రహించే వ్యక్తి ఆయన. అంత గొప్ప న్యాయం ఆయన. అందువల్ల ఇక్కడ అందుకే ప్రభులో ఉండే ఒక పవిత్రత, ప్రభులో ఉండే ఒక ఆసక్తి, ప్రభులో ఉండే విశ్వాసత ఏం చేసింది? అపోస్తలుని ఆకర్షించింది. అందుకే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోలేకపోతున్నారు. అందరూ వెళ్ళిపోయిన కొందరు, ఆయన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? ఏం చెప్తున్నారు? ఎందుకు మీరు వెళ్ళలేదు? ఏం చెప్తున్నారు? ఎక్కడికి వెళ్దాం ప్రభువా? నిత్య జీవ మాటలు గలవాడు నీవే కదా, మేము విడిచి ఎక్కడికి వెళ్దాం? కానీ అది ఆ ఒక్క నిత్య జీవ మాటలు ఏముంది? వాళ్ళని కట్టేసింది. అదే ఇక్కడ మనం చూడవచ్చు. ఎంత గొప్ప చెప్ప. అప్పుడు ఒక అవిశ్వాస అయిన మనిషి కావచ్చు, అవిశ్వాస అయిన భార్య భర్త కావచ్చు. అయితే ఏ ఒక్కరికైనా మంచి విశ్వాసత, క్రీస్తునంత మంచి జీవితము, క్రీస్తునంత మంచి నమ్మకము కలిగి ఉండినట్లా ఆ ఒక్క వాళ్ళు కలిగిన ఆ శక్తి ఎదుటి వాళ్ళని ఏం చేసిందంట? బోధన లేకుండా ఏం చేసిందంట? అది వాళ్ళని ఆఖరి రక్షణలో నడుపుతాయంట. ఎంత గొప్ప విషయం చెప్పారు చూడండి ఇక్కడ. కీర్తన 68:9 చూసినప్పుడు, కీర్తన గ్రంథము 68:9. కీర్తనలు 68:9. దేవా, నీ శ్వాసము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. దేవుడు మనకేమై ఉన్నాడు? మనం ఏమై ఉన్నాం దేవునికి? శ్వాసము. ఆయన శ్వాసము. ఆయనే మనకు ప్రాణము, మనం రక్షణ, మన సర్వం ఆయనే కదా. మన కోట, మన దుర్గము, సర్వం ఆయనే కదా. అదే అంటాడు ఆయన. ఏమంట? మన శ్వాస. అదే ఒక చోట నీ శ్వాసము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అదిదా ఆయన ఒక శ్వాసం మన మీద ఎప్పుడు ఏం చేస్తుంటాడు? ఆయన కృపని కుమ్మరిస్తూనే ఉంటాడు వర్షంగా. సామెతలు 28:18. సామెతలు 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఏమంట? యథార్థ ప్రవర్తన ఏమవుతుందండి ఎప్పటికీ? యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఎప్పటికైనా మనం ఎవరు చూస్తున్నాడు? దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? ఎప్పుడో ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాడు ఆయన. అందువల్ల మన ప్రవర్తన ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలి. అప్పుడు మనకి ఏం చేస్తుంది? అది యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షణ కల్పిస్తుంది. మనం ఆయన చూడలేదనుకోకూడదు. ఎప్పుడు కానీ మన మైండ్లో ఎప్పటికైనా ఆలోచన, ఎప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి ఎలా ఉందంట? మన సమస్యను ఎలా ఉందంట?
నిర్వాణంగా చేటగాని ఏమి కనబయ్యి ఆయన మనసు హృదయం ఎరిగిన వాడు ఆయన. మన హృదయంలో ఏమున్నాయి మనకు తెలియదు. మనకే బ్లాక్ ఆట వాళ్ళు క్లోజ్ అయిన తెలియదు, ఆయన తెలుస్తుంది మన ఆట ఏమైంది, కొవ్వు ఎక్కిందా, బ్లడ్ తగ్గిందా, నేను ఏమి లేదని ఆయన తెలుసు. బాగా ఏమి ఇవ్వాలని తెలుసు. ఏ సోలిపోయినావా, కూలిపోయినావా, కురింగిపోయినావా, నేను బూస్ట్ కావా అని తెలుసు ఆయనకి. ఏ వాక్యం పంపించాలా, ఏ ఫుడ్ ఇవ్వాలా అన్నీ తెలుసు ఆయనకి. 28 అక్కడ 28 పై 26 28 నీ సామెతలు 26 వచనం. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును. ఏమి తన మనసు నమ్ముకుని వాడు ఏమంట? బుద్ధిహీనుడు. అయ్యో నా మనసు, నా బలము, నా జ్ఞానము, నా ధనము, నా 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 అంటే పోయా అని అంటాడు. తన మనసు నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు అంట. అలా జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును. అది జ్ఞానముగా దేవుడు తండ్రి ఇచ్చిన జ్ఞానము, ప్రభు ఇచ్చిన జ్ఞానము, అదిదా మనకు జ్ఞానవాక్యం, బుద్ధి వాక్యం ఉంది కదా, అది ఎప్పుడు పెట్టుకోవాలా. ప్రభు ఎల్లవేళలో ఏది ఎత్తి చూపుతాడు, వస్తాడు సాతాను వచ్చి అడుగుతాడు, ఏమైతే చూపుతాడు? వాక్ ఎత్తి చూపుతాడు. అదేదో చూపించాడు నువ్వు కూడా. వాక్ ఇలా రాయబడింది కదా, అదిదా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మత్తయి 10:22 మత్తయి సువార్త 10:22 వచనము. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మత్తయి 10:22 అదే 10:22 మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. అదిదా నా నామం నిమిత్తం మీరు అందరి చేత ఏం చేపడతారు? ద్వేషింపబడుదురు. అందరు చెప్తారు, ఏదేదో మాట అంటారు, వాళ్ళకి ఏముంది? అయితే మనకి ఏమి ఉండాలా? అంతం వరకు సహించిన వాడు. సహించాలి. అంతం వరకు ఏం చేయాలి నువ్వు? సహించిన. అప్పుడు సహించకపోతే రక్షింపబడు. ఇప్పుడు అపోస్తుల్లాగా మనం కొట్టబడుతున్నామా, హింసపడుతున్నామా, నిందింపడుతున్నామా, దూషింపడుతున్నామా, తరమపడుతున్నామా? లేదు కదా. అయితే అపోస్తులు ఏం చేశారు? ఆయన ఒకటి తక్కువ ఏం చేసినాడు? ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? 5 times కొట్టించుకున్నాడు పౌలు. అప్పుడు ఆయన ఏ రోజున వదిలేసి వెళ్ళిపోయినాడు. అయ్యో స్వామి, నువ్వు తిన్న దానికి అంత తింటే పర్వాలేదు, నీకన్నా ఎన్నో ఎక్కువనా, ఇది మనకు కావాలని అడిగినాడు ఏ రోజున. అయితే నేను దాని గురించి ఏం చేయాలంటాడు? ఏం మాత్రం లెక్క పెట్టలే. అయితే నేను దేని కొరకు ఆయన ముందు సాగుతున్నాడంట. ప్రభు దేని కొరకు నేను పట్టబడుతున్నా, దాన్ని పట్టుకోవడం ఏం చేయదు, ముందు నేను సాగుతున్నాను అంటాడు, కొనసాగుతున్నాను. దేనికి పిలువబడ్డాడు నన్ను? నా పని ఏమి, నా కర్తవ్యం ఏమి? అదితా ఎప్పుడు ఇదే చెప్తున్నారు. మనకి అనేకలు ఏం చెప్తారు, మధ్యలో వస్తుంది ఇంతేమంట, నా నామ నిమిత్తం అనేకల ద్వారా అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు. అయ్యో నన్ను దూషించారే, నన్ను నిందించారే అనుకుంటే బదులు చేస్తే అది వ్యర్థం. ఏం చేయబడాలి నువ్వు? అంతవరకు సహించేవాడు రక్షింపబడి. అది అంతవరకు సహించేదానికే మనకి ఇచ్చిన కృప. అదే ఈ భార్య భర్త మధ్య అదే. ఒకవేళ ఎవరిని రక్షించే మన చేత లేవు కదా, మనం ఏం చేయాలి? అంతవరకే ఇచ్చిన బాధ్యత, ఇచ్చిన పద్ధతి ప్రకారం ఏం చేయాలా? కట్టుబడి ఉండాలా. మన ప్రవర్తన వల్ల ఆమె రక్షణ పడుతుంటే మనం అలాగే ప్రవర్తించవచ్చు కదా. అదే చెప్తున్నాడు అక్కడ. ఎంత బాగా చెప్తారు చూడండి. మళ్ళీ 2 తిమోతి 1:9, 2 తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం. తిమోతి 1:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎంత బాగా చెప్తారు చూడండి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? తన స్వకీయ మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. ఆయన సంకల్పం ఉంది. ఒక దంపతి ఏర్పాడైనంటే ఎవరు ఆశ కోరిక ఇష్టం, అది ఎవరు ప్లాన్ చేసింది? ఇది దేవుడు. ఆదాము కోరుకున్నాడా? అవ్వ కోరుకునిందా? ఎవరైనా మోసే కోరుకున్నారా? ఎవరు కోరుకోలే. యోసేపు కోరుకున్నాడు. ఆడపోయి బానిసగా నేను ఆయన అనాథగా ఎటు ఉన్నాడు? ఆయన ఒక బానిసగా ఉన్నాడు. ఆయన అక్కడ దేశంలో ఏముంది?
దేవుని ఎంత పెద్ద గోత్రం ఆయన ద్వారా రావాలని ఏం చేయబడింది, నిర్ణయించబడింది. అది ద ప్లాన్, అది గాడ్ ప్లాన్. ఆయన నువ్వు ఏం చేయాలి, నువ్వు అందరికీ రక్షకుడిగా ఉండాలని దేవుని ప్రణాళిక అవి. జనాంగాలను నడపాలి నువ్వు. ఎవరెవరికి ఏ ప్లాన్ ఇచ్చారో అప్పుడు చూడ 12 మంది ఉన్నారు అక్కడ, అందరికీ ఆ బాధ్యత ఏం లేదు. యోసేపుకి ఆ బాధ్యత, అందరికీ ఏం చేసే బాధ్యత ఆయనకి, అందరినీ కాపాడే బాధ్యత. తన జనాంగంని భద్రపరిచి వాళ్ళని ఏం చేయాలా, అభివృద్ధి చెందించే బాధ్యత ఆయనకి ఇచ్చారు. ఆయన చక్కగా చేశారు, అందరికీ చేశారు. ఆ దేశంలో ఉన్న అందరికీ, ఆ రాజు కానీ అందరికీ చేశారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేశారు. అయ్యో నా కుటుంబం మట్టుకు చేయలే. ఆయనకి ఇచ్చిన బాధ్యత ఎంత చక్కగా చేశారు. ఆయన ఏమైనా అడిగినాడా నేను గొప్పగా చేయాలి అటు కాదు. దేవుడు ఇచ్చిన ఏ బాధ్యత చిన్నది కానీ పెద్దది కానీ ఏం చేయాలా, అందరూ ఏం చేయాలా, అది నమ్మకం. అది చెప్తాను, ఎంత బాగా చెప్తాను. ఏమంట, మన క్రియలను బట్టి కాక, క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆయన తెచ్చింది ఇదంతా. మనకి ఏదో ఇచ్చి, మనకు అన్ని టెక్నాలజీ ఇచ్చి, అన్ని కంప్యూటర్ ఇచ్చి, అన్ని ఏమేమో ఇచ్చి చూసుకొని రాసుకోవచ్చు చెప్పుకోవచ్చు చెప్తే అది ఎవరు తెచ్చింది? దీని ఒరిజినల్ ఎవరు దీని ఒరిజినల్ ప్రింట్ తెచ్చింది ఎవరు? దీన్ని ముద్రించింది ఎవరు? దీని ఇప్పుడు వచ్చి ఈ కాలంలో దాన్ని వెలుగులో తెచ్చింది ఎవరు? ఎంతకాలం ప్రింట్ ఏం చేయబడింది? చాలా కాలం ఏం చేయబడింది? ఇది ముద్రించబడి ఉంది. ప్రభు ఏం చేశారు? అన్ని ఏం చేశారు? విప్పారు. విప్పటికానికి ఏముంది? అధికారం ఉంది. ఆయన విప్పారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. నేను విప్పాను అంటే, నాకు దొరికిందంటే, నాదంటే అబద్ధం అయిపోతుంది, అన్యాయం అయిపోతుంది. ఆ ప్రభుది. అందుకే చెప్పారు, ప్రభు ఏం వెలుగులోనికి ఏం తెచ్చాడు? వాటిని తెచ్చినాడు ఆయన. ప్రభు ఇచ్చినాడు ఇది. కావున ప్రియమైన సహోదరి ఇంతవరకు కూడా మనం దాదాపు ఈరోజు కూడా 12 నుంచి 16 వరకు ఒక 5 వాక్యాలు విన్నాము. దేవుని చిత్తమైతే రాబోతున్నలో మనం తరచుగా కంటిన్యూగా ఈ పాఠాలు చూస్తాం. ఇంతవరకు ఓపిక విన్న మీ అందరికీ కూడా ప్రభు నామని శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.